హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బెస్ట్ ఎడ్యూ ఇన్ఫో. జేఈ అడ్వాన్స్డ్ 2024 కటాఫ్స్ గురించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జేఈ అడ్వాన్స్డ్కి 11 ఏళ్ళ తర్వాత ఏకంగా 1.91 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఇది ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. మీకు 26వ తేదీన ఎగ్జామ్ జరుగుతుందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షను రాస్తున్న వాళ్ళు 21,844 మెంబర్స్ రాస్తున్నారు. మీరు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే భారీగా కట్ ఆఫ్లు అయితే పెరిగినట్టు మనకి ఇక్కడ తెలుస్తోంది. అలాగే సీట్లు మొత్తం 23 ఐఐటీల్లో కలిపి 17,385 సీట్స్ ఉన్నాయి. దీని గురించిన డీటెయిల్స్ ఇంకా డెప్త్గా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ అంటే 2017 నుంచి మనం చూసినట్టయితే 23 అంటే లాస్ట్ ఇయర్ 1,89,744 మంది దరఖాస్తు చేస్తే 1,80,000 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో ఉత్తీర్ణులైన వాళ్ళు 43,773 అంటే 24.26% మాత్రమే మీకు దీంట్లో ఉత్తీర్ణులయ్యారు. అలాగే మహిళలు అంటే గర్ల్స్ 7.509 వరకు మాత్రమే ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కట్ ఆఫ్ చూసినట్టయితే ఇక్కడ జనరల్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 86 ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 77, ఓబీసీ కూడా 77, ఎస్సీ ఎస్టీ 43, పీడబ్ల్యూడి కూడా 43 ఉంది. అది మనం ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే 22లో 55 ఉంది జనరల్ కట్ ఆఫ్, అదే 21లో అయితే 63 ఉంది జనరల్ కట్ ఆఫ్. అంటే ఇయర్ కట్ ఆఫ్ మార్క్ కూడా పెరిగే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది. సో ఈ ఇయర్ ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంది, గమనించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.